ఆమె సూర్యదేవుడిని పిలిచింది. సూర్యుడు తన కాంతివంతమైన రూపంతో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ మంత్రశక్తి కారణంగా సూర్యుడు కుంతీకి ఒక పుత్రుని ప్రసాదించాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ సంఘటనను తిరిగి మార్చలేకపోయింది. ఆ పుత్రుడు కర్ణుడు. అతను తన జన్మనుంచి కవచం కుండలాలు కలిగి ఉన్నాడు. సూర్యుడు కుంతీకి తన పవిత్రతకు హాని కలుగదని హామీ ఇచ్చారు. కుంతీకి కర్ణుడి రూపం, దేవత లక్షణాలు చూసి సంతోషం కలిగిన ఒక పెళ్లికాని యువరాణిగా పుత్రుని కనడంతో ఆమె భయంతోనూ సిగ్గుతోనూ వణికిపోయింది. ఒక అవివాహిత యువరాణిగా ఆమె తన పుత్రుని జన్మ రహస్యం బయటపెట్టలేకపోయింది. బాధతో ఆమె కర్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. అతని భద్రత కోసం ఆమె ప్రార్థించింది. ఆ తర్వాత కర్ణుడు సారథి దంపతులైన అధిరథుడు మరియు రాధ ద్వారా కనుగొనబడి పెంచబడ్డాడు.